పర్సనల్ అసిస్టెంట్గా ఉండాలి. అంటే ఏ డేట్స్లో ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నీ మీరే చూసుకుంటూ మేడంకి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. అలాగే మేడం మీటింగ్స్ అన్నీ మీరే ప్లాన్ చేయాలి. ఎక్కడికెళ్లాలన్నా మేడంని కార్లో మీరే తీసుకువెళ్ళాలి. అప్పుడప్పుడు మేడంకి మీరే డ్రైవర్గా వర్క్ చేయాల్సుంటుందన్నమాట. ఇంక పర్సనల్ అసిస్టెంట్ అంటే తెలుసు కదా. మేడంకి కావలసిన పర్సనల్ పనులు కూడా మీరే చేస్తూ ఉండాలి. ఎందుకంటే మేడం అందరితోనూ కంఫర్ట్గా ఉండలేరు. తన పిఏ ఎవరైతే ఉన్నారో వాళ్లతోనే అన్ని పనులు చేయించుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ కండిషన్స్ అన్నీ మీకు ఓకే అయితే మీరు నిస్సంకోచంగా ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. మేడం, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితుల్లో ఉన్నాను. ఆ సమయంలో నన్ను బయటికి లాగడానికి ఒక చెయ్యి అందిస్తా అంటున్నారు. అలాంటి అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను చెప్పండి. మీ స్పోర్టివ్ స్పిరిట్ బావుంది, కానీ ఒక్కోసారి కండిషన్స్ నచ్చక జాబ్ మానేయాలి అనిపించొచ్చు. అలాంటి సమయంలో మీరేం చేస్తారు? మేడం, మీరు పెట్టిన కండిషన్స్ మనుషులెవరూ చేయలేనంత పెద్ద పెద్ద కండిషన్స్ ఏమీ కాదు కదా. ఇంకా చెప్పాలంటే వాటి నేను కండిషన్స్ అనుకోకుండా నా వృత్తి ధర్మాలు అనుకుంటాను. మీ మాటలు చూస్తూ ఉంటే ఈ ఉద్యోగం మీకు మాత్రమే ఇవ్వడం కరెక్ట్ అని నాకు కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సరే, మరి ఈ కండిషన్స్ అన్నీ మీకు ఓకే అన్నట్టు ఈ అగ్రిమెంట్స్ మీద మీరు సంతకం చేస్తే చాలు. ఇక మీరు ఈ జాబ్లో జాయిన్ అయినట్టే. ఇదిగోండి మేడం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాహుల్. వెల్కమ్ టు అవర్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ రోల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు చాలా అవసరమైన సమయంలో నాకు ఈ ఉద్యోగం ఇస్తున్నారు. ఐ విల్ కీప్ మై బెస్ట్ ఎఫర్ట్స్. మీలాంటి వాళ్ళే మాకు కూడా కావాలి మిస్టర్ రాహుల్. అడగడం మర్చిపోయాను, మీకు అడ్వాన్స్ ఏమైనా కావాలా? ఇస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది మేడం. 1 minute. $10,000 అడ్వాన్స్గా ఉంచండి. చాలా థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రేపొచ్చి మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మేడం, వెళ్ళొస్తాను. అమ్మా, నాన్న, అన్నయ్య, వదిన, అమ్ము, అక్క, బావా, అందరూ రండి. రాహుల్, అమ్మా, ఏమైంది? ఏంట్రా రాహుల్? ఏంట్రా రాహుల్, మొహం మూన్ లైట్ లా వెలిగిపోతోంది, ఏంటి సంగతి? చాలా సంతోషంగా ఉన్నాను అన్నయ్య. అది దాగకుండా మొహంలో కనిపించిపోతుంది అంతే. నీ సంతోషానికి కారణం ఏంటి నాన్నా? నాకు ఉద్యోగం దొరికిందమ్మా. హా? నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగా నీకు ఉద్యోగం వచ్చిందా? అవునమ్మా. నెలకి శాలరీ 50,000. నేను కష్టపడి పనిచేస్తే ఇంకా పెరుగుతుంది. హా? థ్యాంక్ గాడ్. రాహుల్, నీకైనా ఉద్యోగం దొరికింది. లేకపోతే ఇంకా ఎన్ని రోజులు ఇలా బతకడానికి భయపడాలో అని చాలా కంగారు పడ్డాను. ఆ కనిష్క మనకి ఎన్ని అడ్డుగోడలు కట్టినా, ఎన్ని అడ్డగీతలు గీసినా మనం ఖచ్చితంగా సాధించే రోజు వస్తుందని చెప్పాను కదా బావా. నాకు తెలుసు రాహుల్, నువ్వుండగా కష్టం మన వైపు కన్నెత్తి కూడా చూడదు. ఈ సంతోషం మా నుంచి దూరం అవ్వకుండా నువ్వే చూసుకుంటావు. ఆ ధైర్యంతోనే నేనెదురు చూస్తున్నాను.
ఆఖరికి నేనేదైతే ఊహించానో నువ్వదే నిరూపించావు. చాలా సంతోషంగా ఉంది నాన్న. ముందు స్వీట్ తీసుకోమ్మా. తీసుకో. ఆ, ఆ, తినమ్మా. నాన్న, కంగ్రాచులేషన్స్ రాహుల్. థ్యాంక్ యూ అన్నయ్య. వదిన కంగ్రాట్స్. తీసుకో. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అక్క. ఆ, అరే రాహుల్, అందరికీ స్వీట్స్ పెట్టావు, అభికి పెట్లా?